ఎడారిలో సెలయేర్లు మే 17 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు దేవదూత అతనికి అగుపడెను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30 నుండి 34 వచనములు. ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి ప్రక్కకి తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు. ఇలా ఎదురు చూస్తున్న కాలమంతా వ్యర్థమైందని అనుకోవడానికి వీల్లేదు. పూర్వం ఒక రౌతు శత్రువుల బారి నుండి తప్పించుకొని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు. అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకు సాగిపోమని గొడవ చేసింది. అయితే అంతకంటే ఎక్కువైన వివేచన శక్తి ఏమో కమ్మరి పనివాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడా వేయించడమే మంచిదని బోధించింది. వెంట తరిమే వాళ్ళ గుర్రపు డెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడా కొట్టించే వరకు నిలబడ్డాడు. ఇక శత్రువులు 100 గజాల దూరంలోకి వచ్చేసారనగా గుర్రం మీదికి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు. అతను అక్కడ ఆగడం వల్ల అయిన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు. ఎన్నోసార్లు మనం పరిగెత్తాలని ఉవ్విల్లూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు. తర్వాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచేయమంటాడు. ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి. తర్వాతి మెట్టు స్పష్టంగా కనబడేదాకా, హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగిపోమ్మనేదాకా ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి. ఆశ అడుగంటనీయక దేవుడే నీకు మార్గదర్శి. కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనీయక వేచి ఉండాలి. ఇంకా వేచి ఉండాలి. దేవుడు జాగు చేయడు. ఆయన తలుపు తెరవడం కోసం నేను వేచి ఉన్నాను ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్.